హాయ్ ఫ్రెండ్స్. నిన్న మనము చూసుకున్నది అంటే సర్ఫాసీ గురించి డీటెయిల్గా మనం మాట్లాడాము. ఆ యాక్ట్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసాం, ఇంపార్టెన్స్. నౌ ఎట్ ఎ గ్లాన్స్ వీ వాంట్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద పాయింట్ ఆఫ్ జేఏబీ ఎగ్జామినేషన్ దట్ విల్ కమింగ్ ఇన్ దట్ లీగల్ మాడ్యూల్ సి. బుల్లెట్ పాయింట్స్ కింద ప్లేస్ చేసి వి షుడ్ జస్ట్ రివైజ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఐ హ్యావ్ గివెన్ దట్ టు ఫ్లో చార్ట్. That means cash flow pattern in the securitization transaction. We already discussed in the part 1 video session. ఇక్కడ ఏంటంటే బ్రీఫ్గా ఆరిజినేటర్ అంటే ఎవరు, ఆబ్లిగర్ అంటే ఎవరు, ఆరిజినేటర్ అంటే మనం పాయింట్స్ అని డిస్కస్ చేసి, ఆరిజినేటర్ అంటే బారోయర్, ఓకే, అండ్ ఆబ్లిగర్ అంటే బారోయర్, ఆరిజినేటర్ అంటే దట్ మీన్స్ బ్యాంక్, because the bank is giving a loan advance and the borrower has taken, okay, so this is a originator and obligor. ఇలా తీసుకున్న తర్వాత ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే వాట్ విల్ హ్యాపెన్, యాక్చువల్గా ఏంటంటే దే హ్యావ్ టు పే బ్యాక్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఏంటి అంటే బ్యాడ్ డెట్స్ అవుతాయి, అంటే ఎన్పిఎల్ అయినా లేకపోతే డిఫాల్ట్ అయినప్పటికే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెక్యూరిటైజేషన్ అనేది అప్పుడే వస్తుంది. సో లెట్ us say ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్స్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయినాయి, బ్యాడ్ డెట్స్ కింద మారిపోయినాయి. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో ఈ బ్యాంకర్ ఏం చేస్తారంటే ఫండ్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయినాయో హీ విల్ అరేంజ్ దట్ సెక్యూరిటైజేషన్ ట్రాక్. సెక్యూరిటైజేషన్ ట్రాక్ అంటే హీ విల్ అప్రోచ్ దట్ కంపెనీస్, మనం అనుకున్నాం చూడండి, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, దే విల్ బి దేర్, ఓకే, టు టేక్ ఓవర్ దీస్ బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. అలా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా వాట్ విల్ హ్యాపెన్, ది బ్యాంకర్ దే విల్ ట్రాన్స్ఫర్ దట్ అసెట్స్, దే విల్ ట్రాన్స్ఫర్ దట్ అసెట్స్ టు దట్ ఎస్పీవి. అంటే దట్ మీన్స్ దట్ రికవరీ, దట్ వాట్ ఈస్ ద సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఆ కంపెనీస్నే మనం రికవర్ యాజ్ ఎస్పీవి అని కూడా అంటాం, స్పెషల్ పర్పస్ వెహికల్ అని కూడా అంటాం. ఇక్కడ ఎస్ఆర్సి ఏంటంటే దట్ మీన్స్ సెక్యూరిటీ రిసీట్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అసెట్స్ అన్నీ కూడా బ్యాంకు ఈ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకేనండి, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ విల్ హ్యాపెన్ ఇమీడియట్లీ, యూ సీ దట్ వన్, దట్ రివర్స్, దట్ మీన్స్ దీస్ SPVs or securitization reconstruction companies, they will issue the debentures or bonds. ఎవరికి, బ్యాంకర్కి ఇష్యూ చేస్తారు. చూడండి ఏం జరుగుతుంది అంటే బ్యాంక్ కావాల్సింది ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న డెట్స్, బ్యాడ్ డెట్స్ అన్నీ కూడా బయటికి అమ్మేస్తున్నారు, సేల్ చేసేస్తున్నారు. ఎవరు సేల్ చేస్తున్నారు, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అమ్మేస్తున్నారు, సేల్ చేసేస్తున్నారు. సో సేల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి కదండి, ఈ అసెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, అంటే ఈ బ్యాడ్ డెట్స్ అన్ని ఇచ్చినప్పుడు ఇంటర్న్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మరి బ్యాంక్కి ఇవ్వాలి కాబట్టి దే విల్ ఇష్యూ దట్ క్యాష్, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ దే విల్ ఇష్యూ ఓన్లీ ద డిబెంచర్స్ అండ్ వాట్ ఈస్ దట్ బాండ్స్ రూపంలో ఇస్తారు. ఇస్తే ఏంటంటే బ్యాంక్ అంటే మీరు చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ దిస్ SLR CRR పర్పస్కి దోస్ విల్ బి యూస్ఫుల్ అండ్ ద అమౌంట్ ఆఫ్ దట్ మచ్ పోర్షన్ విల్ బి విత్ దట్ బ్యాంక్తో ఉంటుంది. అదేంటంటే వాళ్ళు బిజినెస్ పర్పస్కి వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళు అసెట్స్ వీళ్ళకి వచ్చేసి డిబెంచర్స్ రూపంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఉండేది ఏంటంటే ఇప్పుడు నా ఈ ఎస్పీవి ఆర్ దిస్ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎగెనెస్ట్ దిస్ అసెట్స్, అంటే ఈ సెక్యూరిటీస్ ఉంటాయి చూడండి, సైట్స్, తర్వాత హోమ్ లోన్స్, హౌసెస్, ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ వీళ్ళ దగ్గరికి వచ్చేసినాయి. సో ఎగెనెస్ట్ దీస్ సెక్యూరిటీస్ దే విల్ ఇష్యూ దట్ SRCs, సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇష్యూ చేస్తుంది మార్కెట్లోకి. ఓకే, ఇష్యూ చేసినప్పుడు మీకు దీని గురించి కూడా చెప్పాను మీకు, ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న అసెట్స్ ఓకే డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొన్ని ఫాస్ట్ రిలైజబుల్ అసెట్స్ ఉంటాయి, కొన్ని ఏమో లేట్ అయ్యే రిజల్ట్. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద సిటీలో హౌస్ ఉందనుకోండి, దట్ విల్ బి వెరీ మచ్ రిలైజ్ ఇమీడియట్లీ. అదే ఊరి చివరిన ఉందనుకోండి, దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆల్సో దే వోంట్ గెట్ దట్ మచ్. ఓకే, సో ఇలా వేరియేషన్స్ ఉన్నప్పుడు
వాళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ పరంగా చూసుకుంటారు. అంటే వాట్ ఈస్ ద లో రిస్క్, వాట్ ఈస్ ద మీడియం రిస్క్, హై రిస్క్ అనే టైప్‌లో చూసుకుంటే అసెట్స్ కూడా రిస్క్ అనేది ఉంటుంది కదా! సో, అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబిలైజ్ చేసేటప్పుడు, ఈ రిసీట్స్ ఇష్యూ చేసేటప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ కింద స్ప్లిట్ చేసేస్తారు. ఓకే. అంటే స్కీమ్స్ ఎందుకు చేస్తారంటే గనక వాళ్ళు లో రిస్క్ ఉన్న అసెట్స్ ఎగనెస్ట్‌గా గనక వాళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ కనుక ఇష్యూ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్‌కి లెస్ రిటర్న్ ఓన్లీ దే విల్ ఆఫర్ అండ్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారు. అలాగే హై రిస్క్ ఉన్న అసెట్స్ ఉన్నాయనుకోండి, ఎగైన్స్ట్ దట్ ఆ సెక్యూరిటీ రిసీట్స్ కనుక ఇష్యూ చేస్తే గనక దట్ మీన్ హై రిటర్న్ దే విల్ ఆఫర్ టు దట్ ఇన్వెస్టర్స్. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ తోటి ఇవే స్కీమ్స్ అనేది పెట్టి వీళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇన్వెస్టర్స్‌కి ఇష్యూ చేస్తారు. అక్కడ మీకు ఆల్రెడీ ఒక పాయింట్ కూడా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయాలి అంటే గనక ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంక్ రేటు ప్లస్ 1.5% తగ్గకుండా వాళ్ళు ఆఫర్ చేయాలి ఇంట్రెస్ట్ టు ద ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్‌లో ఎవరుంటారో చూద్దాం. ఇన్వెస్టర్స్‌లో ఏం చేస్తారు క్యూఐబీస్ ఉంటారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అని అంటామట. అంటే వాళ్ళు ఎవరు అంటే నథింగ్ బట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? డబ్బులు ఆళ్ళకి ఇచ్చేస్తారు. దానికి ఎగనెస్ట్‌గా వీళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ వీళ్ళ చేతిలో పెడతారు. మన బ్యాంక్‌లో చూడండి మనం డబ్బులు డిపాజిట్ చేస్తే మనకి ఎఫ్‌డి రిసీట్ ఇస్తారా? లేదండి. అదే ప్రకారం ఆ టైం అయ్యేటప్పటికి రియలైజ్ అయిపోయేటప్పటికి విత్ రిటర్న్ దే విల్ సెటిల్ దట్ మెచ్యూర్డ్ అమౌంట్స్ టు దట్ ఇన్వెస్టర్స్. సో, దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సో, దిస్ ఈస్ ద ఫ్లో. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆబ్లిగర్ అనేవాడు బారోయర్. బారోయర్ బ్యాడ్ డెట్ అయినంత మాత్రాన బారోయర్ దగ్గర నుంచి అమౌంట్స్ రావని అనుకోవడానికి లేదు. ఇట్ విల్ కంటిన్యూ యాస్ ఎన్‌పీఎస్. ఓకే. ద ఇన్‌కమ్ విల్ బి స్టాప్డ్ ఇమ్మీడియేట్‌లీ. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. కానీ లేటర్ ఆన్ మనం ప్రాసెస్ చేస్తా ఉంటాం కదా! దానికి ఫాలో అప్ చేస్తాం కదా! సూట్ ఫైలో లేకపోతే ఏమైనా రిమైండర్ చేయటమో, లేకపోతే వాడు సీజ్ చేయడం ఏదో చేస్తున్నప్పుడు కొంత అమౌంట్స్ మనకు వస్తా ఉంటాయి. వచ్చినప్పుడు డ్యూరింగ్ ఆఫ్ ద కరెన్సీస్ అయి ఎవరికి వెళ్తాయి అంటే ఎందుకంటే ఆల్రెడీ అసెట్స్ మనం ఎస్‌పీవీకి ట్రాన్స్‌ఫర్ చేసేసాం కదండీ! సో, అక్కడ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ దట్ దే పే దట్ ఎస్ఆర్‌సీకి వెళ్ళిపోతాయన్నమాట. ఎస్ఆర్‌సీకి వెళ్ళిపోతే ఎస్ఆర్‌సీ వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి ఆ అమౌంట్‌లంతాగా ఏం చేస్తారంటే దే విల్ సెటిల్ మెచ్యూర్ అయిపోతాయి కదా! మెచ్యూర్ అవుతున్నప్పుడు వాడికి అమౌంట్‌లు ఇవ్వాలి కదండీ! ఈ రకంగా వచ్చిన కలెక్షన్ అమౌంట్స్ కన్నా వాళ్ళకి సర్దుతారు. సో, దిస్ ఈస్ ద ఫైనల్ cash flow picture of this securitization transaction. It is very important for CIB as well as the GA. ఓకేనండి. నౌ వి ఆర్ కమింగ్ టు దట్ బుల్లెట్ పాయింట్స్ యూనిట్ వైస్‌గా మనం చూద్దాం. See important points in unit number 19 and 20 of legal C JABN. SARFAESI అంటే ఏంటి? Just at a glance we shall move fast. Abbreviation is important. Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. That is the full abbreviation of a SARFAESI. Next, hypothecation charge was where it was defined. We already discussed. It was defined in the SARFAESI Act. Earlier, nowhere it was defined. ఇది చదువుకున్నప్పుడు మళ్ళీ ప్లెడ్జి, లీన్ ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో డిఫైన్ చేయబడ్డాయి. అది కూడా మీకు కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్ అపీల్ టు అపెలేట్. ఇన్ అపీల్ టు ది అపెలేట్ అంటే ఏంటంటే ఎక్కడైనా సరే మనకి ఈ ఇనిషియేట్ చేసేటప్పుడు సర్ఫాసీకి ఇనిషియేట్ చేసేటప్పుడు వాడికి ఆ బారోయర్ అట్ ఎనీ టైమ్ హీ విల్ అప్రోచ్ దట్ డీఆర్‌టీ. సార్ నా మీద ప్రొసీడ్ అవుతున్నారు సార్. పొజిషన్ డిమాండ్ అండ్ పొజిషన్ నోటీస్ ఇచ్చి ఇనిషియేట్ చేశారు సర్ఫాసీ. సో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఫెయిర్ ఎనఫ్ ఏదో సమ్ అది చెప్పుకునే రీజన్స్ చాలా ఉంటాయి. సో, దాని గురించి వాడికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే గనక ఓన్లీ ఆప్షన్ ఈస్ దే కెన్ గో టు దట్ డీఆర్‌టీ. ఓకేనండి. అపెలేట్ మాట. అపెలేట్ 75% డిపాజిట్ చేయాలి. నౌ ఇట్ వాస్ రిడ్యూస్డ్ టు 50% ఆఫ్ దట్ డిఫాల్ట్ అమౌంట్. నౌ డ్యూరింగ్ సర్ఫాసీ ఇనిషియేషన్ వితిన్ 45 డేస్ హి కెన్ అప్రోచ్ దట్. అదే పాయింట్ ఇక్కడ యాక్చువల్‌గా 2 ఇది ముందు రావాలి, అది కింద రావాలనుకోండి. డ్యూరింగ్ సర్ఫాసీ ఇనిషియేషన్ వితిన్ 45 డేస్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. వితిన్ 45 డేస్ హి కెన్ అప్రోచ్ ద డీఆర్‌టీ బట్ హాస్ టు డిపాజిట్ 50% డ్యూస్. ఇనిషియేట్ చేసి సర్ఫాసీ ఇనిషియేట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఓకే. మనకి మామూలుగా ప్రొసీజర్ చెప్పాం. డిమాండ్ నోటీస్ ఇస్తాం. డిమాండ్ నోటీస్ 60 డేస్ డిమాండ్ నోటీస్ ఇస్తాం. దట్ మీన్స్ 60 డేస్ నోటీసు.
ఆ 60 డేస్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాడు రిసీవ్ చేసుకున్న తర్వాత వాడికి ఇచ్చే టైం ఎంత అంటే 15 రోజులు టైం ఇస్తాం. 15 రోజుల్లో వాడు బ్యాంక్‌కి రిప్రజెంట్ చేయొచ్చు. వాడు ఆన్ వాట్ రీజన్స్ హి కుడ్ నాట్ ఏబుల్ టు రీపే దట్ అమౌంట్ ఆర్ బికేమ్ డిఫాల్ట్ అని రీజన్స్ చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అది మనకు సమ్మతం అయితే గనక వీ కెన్ డిఫర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ సర్ఫాసీ. లేదు వాడు దొంగ తెస్తున్నాడు, డబ్బులు కట్టకుండా మళ్ళీ ఏదో ప్రొలాంగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దెన్ వీ కెన్ కంటిన్యూ. ఓకే. ఈ ప్రాసెస్‌లో ఆ! వాడికి మనం ఇచ్చే టైము 15 డేస్ ఫ్రమ్ ద రిసీట్ ఆఫ్ దట్ నోటీస్. మనం వాడు మనకి ఏదో రిప్రజెంట్ చేశాడు. దానికి వాడికి ఏదో రిప్లై ఇవ్వాలి. లేదు బాబు మేము ఒప్పుకున్నాము, ఒప్పుకోలేదో, ప్రొసీడ్ అవుతున్నాము, ప్రొసీడ్ అవ్వట్లేదు. ఈ సంగతి చెప్పాలి కాబట్టి దట్ బ్యాంకర్స్ టైమ్ ఈస్ 1 వీక్. సో, ఈ 2 మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పర్టిక్యులర్‌గా వాడు ఇనిషియేట్ చేసిన తర్వాత ఇంత టైంకెళ్ళాలా, లేదా రిప్లై 15 రోజులు రిప్లై ఉంది కదా! రిప్లై తర్వాతే వెళ్ళాలా, రిప్లైకి ముందే ఎళ్ళాలా, ఏం అవసరం లేదు. బిఫోర్ ద రిప్లై ఆల్సో, రిప్రజెంటేషన్ ఆల్సో టు ద బ్యాంక్, హి కెన్ ఆల్సో అప్రోచ్ దట్ డీఆర్‌టీ. బట్ మాక్సిమం టైమ్ గివెన్ ఈస్ 45 డేస్ ఫ్రమ్ ద రిసీవింగ్ ఆఫ్ ద డిమాండ్ నోటీస్. అది మాత్రం ఇంపార్టెంట్. 45 డేస్. ఒకవేళ కనుక డీఆర్‌టీ గనక ఎళ్తే గనక ఓకే. ఏంటి కండిషన్ అంటే హి షుడ్ డిపాజిట్ 50% ఆఫ్ దట్ డిఫాల్ట్ అమౌంట్ విత్ దట్ డీఆర్‌టీ. దెన్ ఓన్లీ దే విల్ టేక్ అప్ దట్ వన్. ఓకే. నెక్స్ట్ డీఆర్‌టీ డీల్స్ ఏంటి? డీఆర్‌టీ ఏం డీల్ చేస్తుంది? మామూలుగా డెఫినిషన్ చూస్తే గనక ఇక్కడ. దెన్ డీఆర్‌టీ సెటప్ చెప్పాను. డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటాం. అంటే నార్మల్ సివిల్ కోర్ట్స్‌లో చిన్న చిన్న అమౌంట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు. అబౌట్ 20 లాక్స్ అయ్యేటప్పటికి పెద్ద అమౌంట్ కాబట్టి సివిల్ కోర్ట్స్‌లో అవి ఎంటర్‌టైన్ చెయ్యవు కేసెస్ అన్నీ కూడా. So, we have to refer to that DRT only. So, the DRT limit is important for the examination. That is about 20 lakhs only. Use about 20 lakhs only in the purview of the DRT. Next, definitions వచ్చినట్లయితే కనుక ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? అంటే ఎనీ డెట్ ఆర్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్ట్‌గేజ్ ఈజ్ ఫైనాన్షియల్ అసెట్. మార్ట్‌గేజ్ రూపంలో గాని, లేదంటే ఏదో రకమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటే గనక. నెక్స్ట్ ఆరిజినేటర్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్. ఆరిజినేటర్ అంటే బ్యాంక్. ఫైనాన్షియల్ అసెట్ అంటే మనం లోన్ ఇచ్చాం. లోన్‌కి ఎవరండి ఓనరు? అంటే బ్యాంకే. బ్యాంక్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? బారోయర్‌కి ఇచ్చింది. బారోయర్ ఆబ్లిగేషన్ అంటే హి హాస్ టు పే ఇట్ బ్యాక్ యాస్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ద బ్యాంక్. ఓకే. సో, ఆరిజినేటర్ ఈస్ ఓనర్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ అసెట్ దట్ ఈస్ బ్యాంక్. అండ్ ఆబ్లిగర్ అంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాడిని మనం ఆబ్లిగర్ అంటాం. బారోయర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్. నెక్స్ట్ సెక్యూరిటీ. వాట్ ఈస్ ద సెక్యూరిటీ మెంట్ బై సెక్యూరిటీ అంటే ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవబుల్స్, ఇమ్మూవబుల్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, బుక్ డెట్స్ ఎక్సెట్రా అన్నీ కూడా సెక్యూరిటీస్ కింద లెక్క. ఎందుకంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ దట్ సెక్యూరిటైజేషన్ యాక్ట్ సర్ఫాసీ సెక్యూరిటీ అనేది కూడా డిఫైన్ చేయబడింది. ఓకే. అంటే ఏంటంటే మూవబుల్స్ వస్తాయి. సెక్యూరిటీ అనే దాంట్లో ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ అంటే మీకు చెప్పాను చూడండి సైట్స్, బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఈ మూవబుల్స్ అంటే స్టాక్ అవన్నీ కూడా. లేకపోతే మీకు ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ బుక్ డెట్స్ కూడా వస్తాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు క్వెషన్ ఇచ్చేటప్పుడు ఆడ్ బిన్ అవుట్ కింద కూడా మీకు ఇవ్వచ్చు. లేదంటే స్టేట్మెంట్స్ రూపంలో ఏబీసీడీ అని ఇచ్చి ఏ అండ్ బి, ఏబీసీ, ఏ అండ్ బి, ఓన్లీ ఏ, ఏఆర్‌బి ఇలా ఎనీ పర్మిటేషన్స్ దే కెన్ గివ్. ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి మీకు తెలియనిది ఏముంది? ఇంటాంజిబుల్ అంటే బుక్ డెట్స్, గుడ్ విల్లు, పేటెంట్స్, కాపీరైట్స్ ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఎందుకు వస్తాయి సర్ఫాసీలో అంటే ఇంతకు ముందు కూడా జరిగిందండి. తర్వాత అమెండ్మెంట్‌లో ఇవన్నీ చేసేసారు. హైపోథికేషన్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఇవన్నీ పెట్టారు. అంతకుముందు డైరెక్ట్‌గా సర్ఫాసీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు జరిగిందేంటంటే ఈ పెద్ద మనుషులంతా కూడాను వాడికి చెప్పాను మీకు. గోడలోను రేకు షీట్లు అప్పచెప్పేవారు. మిషన్‌లో మొత్తం అన్నీ కూడా ఎత్తేసేవాళ్ళు అక్కడి నుంచి. సో, దీని గురించి ఎగనెస్ట్‌గా బ్యాంక్ కోర్ట్‌కెళ్ళినా కూడా కోర్ట్ ఏం చేస్తుంది? ఇమ్మూవబుల్ అసెట్స్ అంతే. అంతవరకే ఉంది డెఫినిషన్. ఇంకా అంతకన్నా సర్ఫాసీలో ఏం డెఫినిషన్ లేవు. సో, యాస్ పర్ దట్ ఓన్లీ జడ్జ్‌మెంట్స్ వచ్చాయి. సో, ఈ రకంగా మనకి కేసెస్ అనేవి ఫెయిల్ అయ్యాయి. అందులో కూడా ఇదొకటి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇప్పుడు మంచి బ్రాండ్ నేమ్ ఉందనుకోండి. ఇప్పుడు టొయోటా, ఆడి కార్లు అయి లోగోలు ఉంటాయి చూడండి. ఆ లోగో పెట్టుకున్నా సరే మీకు మార్కెట్‌లో బ్రహ్మాండంగా ఎళ్ళిపోతాయి. అంటే ఏంటంటే దాన్ని గుడ్ విల్ అంటాం. అలాగే ట్రేడ్ మార్క్స్ ఉంటాయి. ఇవి ఏం చేసేవారంటే వాళ్ళు సర్ఫాసీలో ఉన్న లూప్ హోల్స్
ఒక వల్నరబిలిటీస్ ఇవి అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్ అని బయట అమ్మేసేవారు, అమ్మేసి క్యాష్ చేసుకునేవారు. సో ఇది చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి తర్వాత ఇవన్నీ సెటరేట్ చేసి ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇందులో. అలాగే బుక్ డేట్స్ కూడా అంతే అండి. పుస్తకాలు రాసుకునే అమ్మ కూడా బయటికి అమ్మేసేవారు, అమ్మేసి దాని మీద వాడు ఫైనాన్స్ అనేది తెచ్చుకునేవారు అన్నమాట. ఓకే, ఇదంతా. నెక్స్ట్, ఎనీ డెట్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్, ఎనీ డెట్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్, charge on a mobile asset or a right in security in full or partial also. అంటే ఏంటంటే సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఓకే, అది ఏ సెక్యూరిటీ అయినా కావచ్చు, పార్షియల్ సెక్యూరిటీ అయినా కావచ్చు, ఫుల్ సెక్యూరిటీ అయినా కావచ్చు, అలాగే మార్టిగేజ్ ద్వారా సెక్యూర్డ్ బై మార్టిగేజ్ అయినా కావచ్చు, అంటే డెట్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ కావచ్చు, లేదనుకుంటే కనుక చార్జ్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ సెక్యూరిటీ కింద వస్తాయి. నెక్స్ట్, క్యూఐబీస్. ఇంకొక పాయింట్ ఏదో చెప్తున్నా, మూవబుల్ అసెట్స్ అనేది సెక్యూరిటైజేషన్ యాక్ట్లో ఉంటాయి, కానీ దానికి మూవబుల్ అసెట్స్కి సెక్యూరిటైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పని ఏమి లేదు, దానికి వేరేగా ఉంది. ఏంటంటే మీకు మూవబుల్ అసెట్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉంటే కనుక ప్లెడ్జ్ కింద వస్తుంది. అలా కాకుండా వాడి దగ్గర ఉండి దాని మీద కనుక మీకు ఛార్జ్ క్రియేట్ అయితే కనుక హైపోతికేషన్ అంటాం. ఏమైనప్పటికీ కూడా మీకు దాని మీద హోల్డ్ ఉంటుంది. సో హోల్డ్ ఉన్నప్పుడు సింపుల్గా యూ కెన్ గివ్ ఏ నోటీస్ అండ్ సెల్ దట్ మూవబుల్ గూడ్స్, అమ్మేసే రైట్ ఉంటుంది. ఓకే, అదేంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తుంది అది. సో అది మీ యాజ్ యూజువల్గా యూ కెన్ ఇంప్లిమెంట్, ఇట్ విల్ నాట్ ఇంటర్వెనింగ్ దట్ సర్ఫాసీ ప్రాసెస్. కాబట్టి దాని దారిదే, దీని దారిది, ఇట్ ఈస్ టోటల్ ఇండిపెండెంట్. ఓకేనండి. సో ఇక్కడ మనకున్న మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటంటే సెక్యూర్డ్ అసెట్స్, దట్ ఇమ్మూవబుల్ పార్ట్ అది ప్రాబ్లం. అది కోర్టుకి వెళ్తుంది కాబట్టి, కోర్టు ద్వారా వెళ్ళినప్పుడు డిలే అవుతుంది కాబట్టి మనమే డైరెక్ట్గా వితౌట్ ద కోర్ట్ ఇంటర్వెన్షన్ మనం టేక్ పొజిషన్ అండ్ ప్రొసీడ్ ఫర్ ద సేల్ అయితే మనకి అడ్వాంటేజ్ అంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ వీ కెన్ గెట్ ద రియలైజేషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్ అండ్ అడ్జస్ట్ దట్ లోన్స్, అదొకటి. నెక్స్ట్, క్యూఐబి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్. అంటే ఎవరు వస్తారు ఇక్కడ? ఈ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేస్తున్నాయి కదండి. ఇష్యూ చేస్తే కనుక అందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరంటే క్యూఐబీస్. ఎవరు వీళ్ళు? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా. ఓకే, ఇవి దే నీడ్ నాట్ బి రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 బట్ రిజిస్టర్డ్ విత్ సెబీ కంపల్సరీలీ. అది ఇంపార్టెంట్ ఇక్కడ, అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఓకే కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రిజిస్టర్ అవ్వాలని ఏమి లేదు. కానీ ఏది కంపల్సరీ అంటే ద సెబీ, రిజిస్టర్డ్ విత్ ద సెబీ ఇస్ కంపల్సరీ బికాస్ దే ఆర్ ఇన్వెస్టర్స్ రోల్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ ది సెక్యూరిటైజేషన్ కంపెనీస్లో. ఓకే, అందు గురించి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు కాబట్టి వీళ్ళకి ఉండే కండిషన్ ఇది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, అయిపోయింది యూనిట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ 22, యూనిట్ నెంబర్ 22లో ఉన్న పాయింట్స్ ఉందామండి. సెక్యూరిటీ రిసీట్ అంటే ఏంటి? సెక్యూరిటీ రిసీట్ ఇస్ నథింగ్ బట్ ఎ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ రిప్రజెంటింగ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మీరు హోమ్ లోన్ పోర్ట్ఫోలియో 100 లోన్స్ ఉన్నాయి, 100 అకౌంట్లు ఉన్నాయి, 100 అకౌంట్లు బ్యాడ్ అయిపోయిన అకౌంట్లు ఉన్నాయి. ఆ బ్యాడ్ అయిపోయిన అకౌంట్లు అన్నీ కూడా మీరు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొనేసుకుంటుంది బ్యాంక్ దగ్గర నుంచి. ఓకే, కొనుక్కున్నప్పుడు ఎగెనెస్ట్ దీస్ సెక్యూరిటీస్ దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ దట్ సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేస్తారు. అందులో ఎవరు పెడుతున్నారంటే కూడా చెప్పాను, క్యూఐబీసీ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సెక్యూరిటీ రిసీట్ అనేది మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. కానీ అందులో మనకి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే అది డివైడ్ చేయలేం, దాని మీద కంట్రోల్ అనేది వీ కెనాట్ డివైడ్ ఇట్. అంటే ఏ రకంగా చెప్తానంటే నేను సపోజ్ 50 lakhs ఒక హోమ్ లోన్ అసెట్ అనేది ఉందనుకోండి, ఎగెనెస్ట్ దట్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే కనుక ఓకే, వాడి కంట్రోల్లోనే వెళ్తుంది అది, అంటే వాడికి హోల్డ్లోకి వస్తుంది. కానీ ఇక్కడ పాసిబిలిటీ అలా లేదు, ఎందుకంటే మనం బల్క్గా తీసుకున్నప్పుడు ఎగెనెస్ట్ దట్ బల్క్ సెక్యూరిటీస్ వీఆర్ ఇష్యూయింగ్ ద సెక్యూరిటీ రిసీట్స్. సో అప్పుడు ఏంటంటే మీకు డివిజన్ అనేది కుదరదు, అన్డివైడెడ్ పోర్షన్ కింద మనం ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ కూడా
అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్కి ఇండివిజువల్ హౌసెస్కి మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సేమ్. నౌ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్స్, securitization or reconstruction company becomes one of the financial institutions. ఇది మామూలే ఫైనాన్షియల్ అసెట్స్. ఎందుకంటే బ్యాంకు ఉన్న రైట్స్ అన్ని కూడా సెక్యూరిటైజేషన్ కంపెనీకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆఫ్టర్ టేకింగ్ దట్ పర్చేజ్ ఆఫ్ దిస్ అసెట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ది స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దట్ బ్యాంక్ అంటాం. ఇక్కడ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎంత అంటే మనం చెప్పుకున్నది 2 crores ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు 2 crores కంపల్సరీగా ఉండాలి క్యాపిటల్. 15% ఆఫ్ ద క్యాపిటల్ అడెక్వసీ ఆర్ 100 crores విచ్ ఎవర్ ఈజ్ లెస్. క్యాపిటల్ అడెక్వసీ అంటే మెయింటైనింగ్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఈజ్ 15% of the capital adequacy or 100 crores whichever is less. అంటే 100 crores కానీ లేదనుకుంటే 15% ఆఫ్ దట్ క్యాపిటల్ అడెక్వసీ కానీ ఉంటారు. అంటే ఎగెనెస్ట్ దట్ అసెట్స్ ఏదైతే అసెట్స్ తీసుకున్నారో ఓకే ఆ రిస్క్ మీద ఉండే కొంత క్యాపిటల్ అనేది మనం మెయింటైన్ చేయాలి కదండి. అది 15% మెయింటైన్ చేయాలి ఆర్ 100 crores whichever is less. సెక్యూర్డ్ క్రెడిటార్ అంటే సేమ్ క్రియేటెడ్ బై ద బారోయర్. అంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ వాజ్ క్రియేటెడ్. దీనికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరు సెక్యూర్డ్ క్రెడిటార్ అంటే ఆ సెక్యూరిటీ మీద కంట్రోల్ ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటాం. అది క్రియేట్ చేయబడితేనే అప్పుడు అది సెక్యూర్డ్ క్రెడిటార్ కింద అవుతారు. ఎవరు? బ్యాంకర్. ఎవరు క్రియేట్ చేస్తారు? అది బారోయర్ క్రియేట్ చేస్తే. దానికి ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పానంటే సపోజ్ నేనే ఉన్నాను, నేను 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ 10 lakhs నాకు 50 lakhs నేను హ్యావ్ మార్టిగేజ్ ప్రాపర్టీ నేను ఇచ్చాను బ్యాంక్కి. ఓ బిల్డింగ్ ఏదో ఇచ్చాను. ఇచ్చినప్పుడు దాని మీద ఛార్జ్ క్రియేట్ చేశాను. ఓకే, క్రియేట్ చేశారు. నేను ఇచ్చాను, దాని మీద ఛార్జ్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ అనదర్ లోన్ ఆఫ్ 7 lakhs 10 lakhs మా అబ్బాయికి హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ లోన్కి దీనికి కనెక్షన్ లేదు. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎన్పిఏ అయిపోయింది. ఈ లోన్ అనేది బిజినెస్ లోన్ బాగానే ఉంది. అయినప్పటికీ కూడా వాడు ఫిక్స్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇమ్మూవ్ ప్రాపర్టీ అనేది ఉంది కదా అని చెప్పి దట్ ఎడ్యుకేషన్ లోన్ ఎన్పిఏ అయినంత మాత్రం దే కెనాట్ ప్రొసీడ్ ఫర్ దట్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ మై ప్రాపర్టీ. సర్ఫాస్ ఇనిషియేషన్ అనేది చేయడానికి లేదు. ఎందుకంటే సెక్యూర్డ్ క్రెడిటార్ కాదు. ఎడ్యుకేషన్ లోన్లో బ్యాంకర్ సెక్యూర్డ్ క్రెడిటార్ కాదు. ఓన్లీ ఇది బిజినెస్ లోన్లే సెక్యూర్డ్ క్రెడిట్. ఎందుకంటే నేను క్రియేట్ చేశాను. నేను ఆయనకి ప్రాపర్టీ ఆ పర్టికులర్ అమౌంట్కి మాత్రమే నేను ఈ ప్రాపర్టీ ఆఫర్ చేశాను. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఐ హ్యావ్ గివెన్ మోర్ థ్రస్ట్ ఇన్ దిస్. నెక్స్ట్ సెక్యూర్డ్ డెట్. అంటే డెట్ కవర్డ్ బై దట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అంటే డెట్ సెక్యూర్డ్. ఇప్పుడు ఎస్హెచ్జి లోన్స్ ఉన్నాయనుకోండి, ఎస్హెచ్జి లోన్స్ సెక్యూర్డ్ అంటే వీ కాంట్ సే దట్ ఇట్ ఈస్ సెక్యూర్డ్. ఏ రకంగా సెక్యూర్డ్? మనం ఇచ్చేసాము, చేతికి ఇచ్చేసాము, వాళ్ళు పంచుకుంటున్నారు, ఏదో చేసుకుంటాను అంటున్నారు. అంతేకాని దానికి సంబంధించింది ఏమైనా అసెట్స్ అని క్రియేట్ అవుతున్నాయా అంటే లేదు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల క్రియేట్ అవుతాయి. వెహికల్ లోన్ ఇచ్చారనుకోండి, 7 లక్షలు పెట్టి మీరు కార్ లోన్ ఇచ్చారనుకోండి, 7 లక్షల కారు మీరు చూస్తున్నారు, కనబడుతుంది అక్కడ. బిల్డింగ్ ఇచ్చారనుకోండి, హోమ్ లోను, బిల్డింగ్ అనేది కనబడుతుంది. సో ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ డెట్స్ అన్ని కూడా సెక్యూర్డ్ డెట్సే. ఎందుకంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, అది. Next, we are coming to the enforcement of security interests and SARFAESI Act is override effect on transfer of property act related to mortgages. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏంటంటే మార్టిగేజెస్ అనేటప్పటికీ అండర్ వాట్ యాక్ట్ దిస్ మార్టిగేజెస్ వర్ డిపెండ్ అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో ఏంటంటే సెక్యూరిటైజేషన్కి వచ్చేటప్పటికి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది దాని ప్రకారం ఏం చేస్తామంటే మన దగ్గర లోన్ తీసుకున్నప్పుడు కొంత కన్సిడరేషన్ తోటి వాడు కనుక లోన్ ఎగనెస్ట్ మార్టిగేజ్ ఆఫ్ ఎన్న ప్రాపర్టీ కనుక మనం ఛార్జ్ క్రియేట్ చేయబడితే దట్ ఈస్ మార్టిగేజ్ అంటాం. వాడు కనుక లోన్ కట్టకపోతే మనంతా మనం వెళ్ళిపోవడానికి లేదు. బ్యాంక్ కోర్టుకి వెళ్తాం, కోర్టులో చేస్తే కనుక సూట్ ఫైల్ చేస్తాం. సూట్ ఫైల్ చేస్తే కోర్టు హియరింగ్ అన్ని చేసిన తర్వాత దెన్ దే విల్ గివ్ దట్ ఆర్డర్స్ ఫర్ సేల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని అంతటినీ బైపాస్ చేస్తుంది సర్ఫాస్. అంటే అదంతా అనవసరం అన్నమాట.
once if you initiate, automatically it will override effect on a transfer of a property act. అంటే అంత పవర్ఫుల్ అని అర్థం. నెక్స్ట్ అకౌంట్ షుడ్ బి ఎన్పిఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తులకు ఇనిషియేట్ చేయాలంటే కనుక అకౌంట్ షుడ్ బి ఎన్పిఏ అవ్వాలి. డిమాండ్ నోటీస్ బై సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఎంత అంటే 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటీస్. 60 days, అది ఇంపార్టెంట్. Reply time given to borrower is reply time given by borrower, not to borrower. Given by borrower is 15 days from the date of receipt of the notice. అంటే బారోయర్కి మనం ఇచ్చేది 15 రోజులు టైం ఇస్తాం రిసీట్ ఆఫ్ దట్ నోటీస్ దగ్గర నుంచి. అండ్ సేల్ ప్రాసెస్కి వస్తే కనుక ఎలా సేల్ ప్రాసెస్ అంతే, ఇది అయిపోయిన తర్వాత 1 week టైం ఏమో వాట్ ఈస్ దట్ మనం ఇస్తాం, మనకి ఇస్తారు టైము. 1 week లోపల మనం చెప్పాలి ప్రొసీడ్ అవుతున్నాం లేదా అనేది. సో బ్యాంక్ ఇచ్చే టైం 1 week, బారోయర్కి ఇచ్చే టైం 15 days, టోటల్ డిమాండ్ నోటీస్ టైం ఏమో 60 days. అంతవరకు అయిపోయిన తర్వాత ఇంకా రాలేదనుకోండి పొజిషన్ తీసేసుకుంటాం. పొజిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, సేల్కి వెళ్ళిపోతాం. ఆ సేల్కి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నోటీస్ పీరియడ్ 30 days, సేల్ నోటీస్ పీరియడ్. ఆ 30 days నోటీస్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ దట్ సేల్. పేపర్కి ఇచ్చేయడం, ఎవరైతే దానికి మామూలుగా డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ రిజర్వ్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే మినిమం బెంచ్ మార్క్ ప్రైస్ ఉంటుంది, దానికన్నా తగ్గకుండా మనం ఫిక్స్ చేసుకుంటాం. వాల్యూతో కన్సల్ట్ చేసిన తర్వాత అబోవ్ దట్ ఓన్లీ బిడ్స్ ఫైల్ చేస్తారు పార్టిసిపెంట్స్. అందులో హైయెస్ట్ బిడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడికి టిక్ కొట్టి 25% ఆఫ్ దట్ డిఫాల్ట్ అమౌంట్ ఇమీడియట్గా కట్టాల్సి వస్తుంది. వాడు బిడ్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మిగతా పోర్షన్ 75% విత్ ఇన్ 30 daysలో కట్టేస్తాడు. అప్పుడు సేల్ సర్టిఫికేట్ అనేది ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు. దాని ప్రకారం టైటిల్ వాడి పేరున మారిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హియర్. ఇలా వచ్చినప్పుడు సేల్ ప్రాసెస్లో ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద కాస్ట్, పేపర్ యాడ్లకి వాటికి ఇచ్చిన కాస్ట్. తర్వాత ఈ ఉంటాయి చూడండి, ఈ ఒక సెక్యూరిటీస్ ఉంటాయి, కొన్ని పెరిషబుల్ లేకపోతే పాడవుతూ ఉంటాయి, లేదంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూసుకోవాలి కాబట్టి కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి దట్ ఎక్స్పెండిచర్, ఇన్సూరెన్సు, ఛార్జెస్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో రికవర్ చేయాలి. ఆ తర్వాత మనం సెక్యూరిటీ క్రెడిటార్గా జ్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇంట్రెస్ట్ పోర్షన్, తర్వాత ప్రిన్సిపల్ పోర్షన్, అవన్నీ రికవర్ చేస్తాం. థర్డ్ ఏంటంటే సర్ప్లస్గా ఉంటే కనుక అప్పుడు బారోయర్కి ఇస్తాం. ఓకే, రికార్డ్ డేట్ అంటే ఏంటి? రికార్డ్ డేట్ అంటే ద డేట్ అగ్రీడ్ బై సెక్యూరిటీ క్రెడిటర్స్ రిప్రజెంటింగ్ 60% అవుట్స్టాండింగ్ డ్యూస్ వాల్యూ ఫర్ సర్ఫాసీ ఇనిషియేషన్. 60% అవుట్స్టాండింగ్ డ్యూస్ వాల్యూ ఫర్ సర్ఫాసీ ఇనిషియేషన్. సర్ఫాసీ ఇనిషియేషన్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకుంటాం. ఏది నార్మల్గా ఈవెన్ ఆఫ్టర్ సేల్ ప్రాసీడ్స్, even after sale process against a debt balance left out, then proceed through civil court. అంటే సర్ఫాసీ ఇనిషియేట్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ డ్యూ అమౌంట్ మిగిలిపోయింది అనుకోండి, చేసేది ఏమీ లేదు. ఆ లిమిట్స్ ఉన్నాయి చూడండి, దట్ మీన్స్ అబౌట్ 20 lakhs అయితే డిఆర్టీకి వెళ్ళిపోతాం. బిలో దట్ ఆర్ 20 lakhs ఆర్ బిలో అయితే కనుక దెన్ విల్ గో ఫర్ దట్ సివిల్ కోర్ట్. నెక్స్ట్ ఏంటంటే బిసైడ్స్ ఈ మూవబుల్ ప్రాపర్టీస్ మూవబుల్ అసెట్స్, గ్యారంటర్స్ అసెట్స్ చార్జ్ టు ది సెక్యూరిటీ creditor can be also proceeded separately, not linked to the SARFAESI. This means pledge etc. are independent of SARFAESI Act. Already we discussed earlier. Authorized officer and not below the rank of scale 4. If assets taken possession are perishable, AO can take a decision to sell. అది perishable అయితే కనుక AO he himself can take the decision to sell. లేదంటే మొత్తం టోటల్గా పాడైపోతాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ది ఇఫ్ ప్రైస్ కమ్స్ లెస్ దాన్ రిజర్వ్ ప్రైస్. మనం పెట్టిన రిజర్వ్ ప్రైస్ కన్నా తక్కువ పడిపోయింది అనుకోండి, బిడ్స్ రాలేదనుకోండి, అప్పుడు AO కెన్ సెల్ విత్ ద కన్సల్ట్ ఆఫ్ బోత్ ద బారోయర్ యాజ్ వెల్ as ద బ్యాంకర్. సెక్యూరిటీ క్రెడిటర్ అంటే బ్యాంకరే కదండి, వీళ్ళిద్దరిని కన్సల్ట్ చేసి ఫైనల్గా హీ కెన్ సెల్ దట్ ప్రాపర్టీ.
Once take over the management property by SARFAESI possession, properly by SARFAESI possession. No compensation to directors for loss of office. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఏదైనా కంపెనీ మనం తీసేసుకున్నాం అనుకోండి, టేకన్ సర్ఫాసీలో పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ మార్చవచ్చు అని డిస్కస్ చేసాం. అటువంటి సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ ఏంటంటే మేమంతా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాము, సో అటువంటిప్పుడు మాకేదో కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగే రైట్ అనేది ఇక్కడ ఉండదు. అంటే ఏంటంటే సర్ఫాసీ అనేది సుప్రీం. ఓకే, ఇంకా నాకు లాస్ వచ్చింది, నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ నాకు 5 years టైం టెన్యూర్ ఉంది, ఇవన్నీ పనికిరావు. వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద అదర్స్ పొజిషన్, ఓకే, దే విల్ బి దట్ లీడర్స్, దట్స్ ఆల్. ఎందుకంటే ఇంకా కంపెనీ అనేది లేదు కదా అక్కడ. సర్ఫాసీలో బ్యాంకర్ వచ్చేసాడు అక్కడ. సో కంపెనీ రోల్ లేదు కాబట్టి డైరెక్టర్స్కి కాంపన్సేషన్ అటువంటి సెటిల్ చేయాల్సిన పని లేనే లేదు. నెక్స్ట్, ఎనీ పర్సన్ క్యాన్ ప్రిఫర్ టు డిఆర్టీ హూ అగ్రేవ్డ్ by SARFAESI action, but within 45 days from date on which such measures are taken. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్, 45 days లోపలనే వాడు he can approach that DRT. That to 50% of the amount he should deposit with the DRT. Otherwise, they cannot entertain that case. Next, in this SARFAESI, time given to DRT to disposal is 60 days. ఇది ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేయలేదు బుక్లో, ఐఏబిఎఫ్ బుక్లో ఈ పాయింట్. టైమ్ గివెన్ టు డిఆర్టీ ఫర్ డిస్పోజల్ ఇస్ 60 days అండి. 60 రోజుల లోపల వాళ్ళు సపోజ్ సర్ఫాసీ ఇనిషియేట్ చేసేటప్పటికి బాబోయ్ మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది సార్, మీరు చూడండి సార్ అని చెప్పి డిఆర్టీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకున్నాం మనం. ఓకే, అది కూడా 45 days లోపలనే వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత వాడు ఎలాగో 50% డిపాజిట్ చేయమంటాడు, అది కూడా చేసేస్తాడు. చేసిన తర్వాత డిఆర్టీ హోల్డ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డిఆర్టీ డిసైడ్ చేయాలి, కేసు డిస్పోజ్ చేయాలంటే కనుక వాళ్ళకు ఉండే టైం 60 days మాత్రమే. నార్మల్ డిఆర్టీ ఫంక్షనింగ్, సర్ఫాసీలో డిఆర్టీ ఫంక్షనింగ్ తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షనల్గా కూడా అవాయిడ్ చేసి ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. అందు గురించి ఏం చేశారంటే టైం తగ్గించేశారు. 60 days లోపల డిఆర్టీ జడ్జ్మెంట్ ఇచ్చేయాలి. ఇఫ్ ఎనీ డిలే, ఒకవేళ కనుక డిలే అయిందనుకోండి, కన్సర్న్ డిఆర్టీ షుడ్ గివ్ రీజన్స్ ఫర్ డిలే బట్ పర్మిటెడ్ నాట్ మోర్ దాన్ 4 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ద అప్లికేషన్. అంటే ఏంటి, 4 months అంటే ఏంటి, 4 3 12, ఓకేనండి, అంటే 120 days. సో 120 days అంటే ఇట్ ఈస్ ద అనదర్ 60 days ఓన్లీ దే ఆర్ గివింగ్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ కనుక డిలే అయితే కనుక 60 days చేయలేకపోయారు, డిస్పోజ్ చేయలేకపోయారు, కేసు డిలే అయింది, సమ్ వాట్ ఎవర్ ద రీజన్స్ అనేది ఉన్నాయనుకోండి, ఆ రీజన్స్ అనేది కంపల్సరీగా దే షుడ్ మెన్షన్, గివ్ ద రీజన్స్. ఓకే, బట్ ఫర్దర్గా వాళ్ళు టైం తీసుకునేది మాత్రం అనదర్ 60 days, అంటే 4 months మాత్రమే తీసుకుంటారు. అంటే ఏంటి, టోటల్ పీరియడ్ ఈజ్ 120 days. 4 months అంటే 120 days, అంటే 60 + 60. సపోజ్ even not disposed within 4 months can appeal to appellate but by paying 50% order amount as deposit. ఒకవేళ కనుక డిస్పోజల్ అన్న ప్రకారం చేయలేదు అనుకోండి విత్ ఇన్ దట్ టైమ్, సో ఈ కెన్ అపీల్ టు దట్ అప్పలేట్ అథారిటీ కూడా అప్రోచ్ అవ్వచ్చు. వేర్ ఆల్సో దే హ్యావ్ టు పే దట్ 50% ఆఫ్ దట్ డిపాజిట్ అమౌంట్ ఫర్ దిస్ కేస్ టేకప్. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 23 and 24, సెంట్రల్ రిజిస్ట్రీ అండ్ ఆఫెన్సెస్. ఇదేంటంటే పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి, ఫస్ట్ సెంట్రల్ రిజిస్ట్రీ, సెక్యూరిటైజేషన్, రికవరీ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్, అండ్ 2 క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండర్ సర్ఫాసీ. Registration under SARFAESI Act is not a substitute to other 6 acts like Registration Act, Companies Act, Parents Act, Patents Act, etc. Registration is not a substitute. అంటే ఏంటంటే సర్ఫాసీ రిజిస్ట్రేషన్ అనేది, సర్ఫాసీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు అదర్ 6 acts. మిగతా వాటికి సబ్స్టిట్యూట్ మాత్రం కాదు, అంటే ఇట్ ఈస్ టోటలీ సెపరేట్ యాక్ట్.
టైమ్ ఈజ్ 30 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ క్రియేషన్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ ఏంటంటే, అంటే దీని అర్థం సెంట్రల్ రిజిస్ట్రీ అనేది ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ సెటప్. డేటాబేస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఇప్పుడు ప్రతీదీ కూడా ఏదైనా కనుక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఛార్జ్ క్రియేట్ అయిందనుకోండి, మార్ట్‌గేజ్ గాని, రూపంలో కానీ రిజిస్టర్ మార్ట్‌గేజ్ ఇలా క్రియేట్ అయినప్పుడు, అవి పబ్లిక్‌కి తెలియాలి. అంటే ఇట్ షుడ్ బి నోటిఫైడ్ టు ఆల్ ద పీపుల్. ఎందుకు అంటే గనక వేరే వాడు ఫైనాన్స్ చేయాలన్నప్పుడు, ఈ అసెట్ మీద ఏమన్నా కూడా ఛార్జ్ ఉందా? లేదా? అని అవతల వాడికి తెలియాలి. తెలియలేదనుకోండి, మల్టిపుల్ ఫైనాన్సింగ్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు అసెట్ వాల్యూ అనేది, సెక్యూరిటీ వాల్యూ అనేది 10,00,00,000 ఉండి, లయబిలిటీస్ ఒక 30,00,00,000 ఉన్నాయనుకోండి. హౌ దే కెన్ సెటిల్? ఈవెన్ యూ హావ్ టేకెన్ దట్ security by through possession by applying of the enforcement of SARFAESI, but matter is నాట్ సర్వ్డ్. ఓకే. పర్పస్ అనేది నాట్ సర్వ్ అవ్వదు. అందుగురించి ఏం చేశారంటే, ఇందులో ఇంకొక ప్రాబ్లమ్ కూడా వస్తుంది. ఎవరికి ప్రయారిటీ ఉండాలి? ఎవరికి నెక్స్ట్ రావాలి? ఫస్ట్ ఎవరికి రావాలి? అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే, ఒకే సెక్యూరిటీ మీద నలుగురైదుగురు కూడా ఇవ్వచ్చని చెప్పుకున్నాం. ఓకే. అటువంటప్పుడు ఎవరికి ప్రయారిటీ రావాలి? సో, ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే సెంట్రల్ రిజిస్టర్‌లో కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి. ట్రాన్సాక్షన్ అన్నమాట. ఛార్జ్ క్రియేషన్‌ను ఎంటర్ చేయాలి. అదేంటంటే 30 days. టైమ్ ఈజ్ 30 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బట్ నౌ అది మారిపోయిందండి. ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఓకే. ఒరిజినల్‌గా ఇట్ ఈస్ 30 days. ఆ తర్వాత పెనాల్టీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దామండి. డిలే కండోనేషన్ విల్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 days. అనదర్ 30 days కూడా డిలే చేస్తే గనక పేమెంట్ ఆఫ్ ఫీస్ నాట్ మోర్ దాన్ 10 times ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీస్. మామూలుగా ప్రిస్క్రైబ్డ్ ఫీజు కన్నా, నార్మల్ ఫీజు కన్నా 10 times వాడు పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ దట్ టైమ్ పీరియడ్ వాజ్ డిలేడ్ బై అనదర్ 30 days. ఫర్ డిలే ఇన్ default of RBI compliance in charge creation of security with penalty of 5,000 per day. అదే కనుక డిలే అయితే, ఆర్బీఐ కాంప్లైన్స్ కనుక డిలే అయితే కనుక క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీలో విత్ పెనాల్టీ ఈజ్ 5,000 per day. అంటే ఎన్ని రోజులు డిలే అయితే అన్ని రోజులు ఇంటూ 5,000 చొప్పున. అంటే పెర్ డే 5,000 చొప్పున పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ లీన్. ఏ లీన్ అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. లీన్ అంటే ఎందులో డిఫైన్ చేయబడింది అని అడుగుతాడు. లీన్ వేర్ ఇట్ వాజ్ డిఫైన్డ్. లీన్ అనేది కూడా మీకు చాలా సింపుల్గా వచ్చేది టైప్స్ ఆఫ్ ఛార్జెస్లో వస్తుంది కాబట్టి అందులో చూసుకోండి. దేర్ ఈజ్ ఎ సెపరేట్ వీడియో ఆన్ దట్. నెక్స్ట్ ప్లెడ్జ్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ప్లెడ్జ్ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. జనరల్గా లీన్కి ఏంటంటే, మీరు డిపాజిట్ రిసీట్ మీ దగ్గర పెట్టుకుని దాని మీద కొంత అడ్వాన్స్ తీసుకుంటాడు కదండి. లోన్ ఎగెన్స్ట్ డిపాజిట్ అంటాం కదా. దట్ ఈస్ కమింగ్ అండర్ ద లీన్. ప్లెడ్జ్ అనేటప్పటికీ గోల్డ్ లోన్. అండ్ ఎనీ కండిషనల్ సేల్, హైర్ పర్చేజ్ ఇన్ విచ్ నో సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కండిషనల్ సేల్ ఆర్ హైర్ పర్చేజ్ ఇన్ విచ్ నో సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేట్. అంటే ఇవన్నీ ఏంటంటే సర్ఫాసీ ప్రొవిజన్లోకి రావు. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సర్ఫాసీ యాక్ట్. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ ఇండిపెండెంట్ మాట. సర్ఫాసీతో సంబంధం లేదు. ఓకే. సో ఇండిపెండెంట్గా మీరు యూ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ యాక్ట్స్ చేసేసుకోవచ్చు. కండిషనల్ సేల్, హైర్ పర్చేజ్, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ కనెక్షన్ విత్ ద సర్ఫాస్. అలాగే ఎనీ రైట్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. బికాజ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో మనకు అన్పెయిడ్ సెల్లర్ గురించి, పెయిడ్ సెల్లర్ గురించి, వీటి గురించి నేర్చుకుంటాం. సో అక్కడ కూడా మీకు ఆ యాక్ట్ ప్రకారం అన్పెయిడ్ సెల్లర్ మీద ప్రొసీడ్ అయ్యే రైట్ అనేది దట్ విల్ బి ఫర్ ఎవర్ విత్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ సర్ఫాసీ యాక్ట్. ఓకే. ఎనీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఫర్ సెక్యూరింగ్ రీపేమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ నాట్ ఎక్సీడింగ్ 1 lakh. అన్నీ కూడా సర్ఫాసీలోకి నాట్ ఎక్సీడింగ్ 1 lakh. 1 lakh దాటకుండా ఉన్నాయి. ఏది కూడా ఇందులో నాన్ అప్లికబిలిటీలోకి వస్తాయి. అంటే ఏంటంటే విచ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ది సర్ఫాసీ ఇనిషియేషన్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే లెస్ దాన్ 1 lakh ఉండే లోన్స్ అన్నీ కూడా దట్ విల్ నాట్ బి క్వాలిఫైడ్ ఫర్ దట్ సర్ఫాసీ ఇనిషియేషన్. అంటే దట్ ఈస్ నాన్ అప్లికబిలిటీ కింద వస్తాయి.
In any case in which amount due is less than 20% of the total principal plus interest, that is also అది కూడా మనం డిస్కస్ చేసాం. అంటే 1,00,000 అబోవ్ 1,00,000 ఉన్నంత మాత్రాన సర్ఫాస్ ఇనిషియేషన్లోకి వచ్చేస్తా అంటే అలా రాదు. ఇఫ్ ద జ్యూస్ అంటే ఇప్పటిదాకా ఓ 15 ఏళ్ల పాటు నలిగింది అనుకోండి అకౌంట్, అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 85% ఆఫ్ దట్ అమౌంట్ పే చేసినట్టుగా చూపిస్తుంది అనుకోండి సిస్టమ్. ఈవెన్ దెన్ దట్ అకౌంట్ ఈస్ కంటిన్యూయింగ్ మోర్ దెన్ 1,00,000 అనుకోండి, బట్ because it is less than 20% only the due amount, so it cannot be coming under this enforcement of SARFAESI. Against SARFAESI Act has conferred jurisdiction to DRT or appellate authority, but no civil court. Civil court information అనేది ఎక్కడ రాదు. అయితే డిఆర్టీకి వెళ్ళాలి, లేదంటే అపెలేట్ అథారిటీకి వెళ్ళాలి. During SARFAESI initiation, limitation should be enforced in must. వాట్ ఈజ్ మెంట్ బై లిమిటేషన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉండాలి, ఎక్స్పైర్ కాకూడదు. డిపిఎన్ అనేది ఎక్స్పైర్ కాకూడదు. ఎందుకు ఏంటి సర్ఫాస్ ఇనిషియేషన్? ఎందుకంటే దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు గో టు ద డిఆర్టీ. డిఆర్టీ అంటేనే జ్యుడిషియల్ సిస్టమ్. అందులోకి వెళ్ళేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లో ఉంటేనే దే విల్ ఎంటర్టైన్, అదర్వైజ్ దే వోంట్ టేక్ అప్ ద కేస్. కాబట్టి లిమిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ద డాక్యుమెంట్ షుడ్ బి అండర్ లిమిటేషన్. No reference to the board for industrial and financial reconstruction under SARFAESI Act. ఇక్కడ వన్స్ SARFAESI Act వచ్చిన తర్వాత BIFR అనేది ఉండదు, ఇక్కడ రెఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పనిచేసేది కూడా వీటి మీదే. అంటే వాళ్ళు కూడా మేనేజ్మెంట్ మార్చచ్చు, మేనేజ్మెంట్ చేంజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ పవర్స్ అన్ని కూడా సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రకారం సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి వస్తాయి ఆటోమేటిక్గా. అటువంటిప్పుడు దెర్ ఈస్ నో ఇంపార్టెన్స్ ఫర్ దిస్ బిఐఎఫ్ఆర్. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసింది. నెక్స్ట్ అమెండ్మెంట్, ఇది లేటెస్ట్ అండి. 24/1/2020లో సమ్ అమెండ్మెంట్స్ అనేది ఇచ్చారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. అదేంటంటే హియర్ particulars whether required to the details of security interest with the SARFAESI అనేది డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే, సెంట్రల్ రిజిస్ట్రీ SARFAESI ఇవన్నీ కూడా ఇందులో అంటే ఏమి లేదండి. ఛార్జ్ అనేది ఎప్పటికప్పుడు మనం క్రియేట్ చేసేసుకోవాలి. సపోజ్ ఇవాళ మీరు మార్ట్గేజ్ లోన్ ఇచ్చారనుకోండి, ఒక 50 లక్షలు ప్రాపర్టీ మీరు మార్ట్గేజ్ కింద తీసుకుని సెక్యూరిటీ వాల్యూ ఆఫ్ 50 lakhs మీద ఎగ్నెస్ట్ దట్ 20 lakhs మీరు బిజినెస్ లోన్ లేకపోతే హోమ్ లోన్ ఇచ్చారనుకోండి, ఛార్జ్ క్రియేట్ అయిపోయింది కదండి. ఛార్జ్ క్రియేట్ అయిపోయిన వెంటనే అది మనం సెంట్రల్ రిజిస్ట్రీ దట్ మీన్స్ SARFAESI ద్వారా మీరు ఇన్ఫార్మ్ చేసేయాలి. ఇదివరకు మనకి 30 days ఇచ్చేవాడు. 30 days ఇచ్చి 30 days లోపు చేయమన్నాడు. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒకడేమో ఇమీడియట్గా చేసేవాడు ఛార్జ్ క్రియేషన్, రిజిస్టర్ చేసేవాడు డేటా ఇచ్చేసి. ఒకడు ఛార్జ్ క్రియేట్ చేసేవాడు కానీ లేట్గా సబ్మిట్ చేసేవాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అంటే సెంట్రల్ రిజిస్ట్రీకి లేట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. వెళితే ఇప్పుడు ఏమవుతుంది, రేపొద్దున సెటిల్ అయ్యేటప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది క్వశ్చన్. అక్కడ డిస్ప్యూట్స్ వచ్చినాయి కాబట్టి దాని గురించి క్లారిటీ అనేది అమెండ్మెంట్ దాంట్లో ఇచ్చేశారు. చూద్దాం. ఏ పార్టీ నాట్ బీయింగ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ హ్యావింగ్ అటాచ్మెంట్ ఆర్డర్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ సివిల్ కోర్ట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ. అంతకుముందు అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఏం జరిగేదంటే కనుక మీకు SARFAESI అనేదానికి వాట్ ఈస్ దట్, ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అండి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి డేటాబేస్లో అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ రైట్ వస్తుంది. నేను ఛార్జ్ క్రియేట్ చేసేసానండి 4వ తారీఖున, కానీ కుదరక నా టైం వరకు 20వ తారీఖున నేను సెంట్రల్ రిజిస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఛార్జ్ క్రియేట్ చేసిన 4వ తారీఖు అంటే 20 రోజుల వరకు ఎవరికి పబ్లిక్కి తెలియలేదు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు ఆ సెక్యూరిటీ మీద అన్న విషయం తెలియదు. సో ఇది అనేది సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవడైతే రిజిస్టర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రల్ రిజిస్టర్కి ఇచ్చేసి అప్డేట్ చేసుకుంటాడో వాడికే ప్రయారిటీ ఇవ్వాలి అనే పాయింట్లో ఈ అమెండ్మెంట్స్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు
అటాచ్మెంట్ ఆర్డర్సు, తర్వాత ఈ గార్నిష్ ఆర్డర్సు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మున్సిపల్ అథారిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు కదా! చేసినప్పుడు వాళ్ళని కూడా లైన్‌లో పెట్టారు. అంటే ఏంటంటే, నువ్వు గనక అటాచ్ చేస్తే గనక ఓకే. దట్ దట్ యూ హావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ సెంట్రల్ రిజిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు నువ్వు ఏ లైన్ ఎక్కడున్నావు? లైన్‌లో రెండో నంబర్‌లో ఉన్నావో, మూడో నంబర్‌లో ఉన్నావో ఎందుకంటే ఇవన్నీ సెటిల్ అయ్యేటప్పుడు వాళ్ళకి డిస్ప్యూట్స్ లేకుండా స్మూత్ రన్నింగ్ ఆఫ్ దట్ సిస్టమ్ దాని గురించి చేశారన్నమాట. ఇప్పుడు ఎవరో ఎక్స్ అనేవాడు బ్యాంకు ఫస్ట్ ఛార్జ్ క్రియేట్ చేసుకొని వెంటనే వాడు అప్డేట్ చేసేసాడనుకోండి. దాని తర్వాత అటాచ్‌మెంట్ ఆర్డర్ వచ్చిందనుకోండి. ఏ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచో లేకపోతే ఎప్పటి నుంచో. సో, వెనకాల ఉంటాడు ఇంకా అంతకుముందు ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాడికి అలా ఉండేది కాదు. వాడే డైరెక్ట్‌గా ఎళ్ళిపోయేవాడు. నేనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి తీసుకునేవాడు. ఇప్పుడు అలా లేదండి. ఎందుకంటే టు సేఫ్‌గార్డ్ దట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే లేదనుకోండి ఏమవుతుందంటే ఒకప్పుడు మనం సెక్యూరిటీ మంది అనుకున్న సెక్యూరిటీ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాడు ఇచ్చి తాళం వేసుకొని సెక్యూరిటీ నాదని చెప్పి తీసుకొని పోయేవాడు. వాడికి ప్రయారిటీ ఎళ్ళిపోయేది. ఎందుకంటే స్టాట్యూటరీ అథారిటీస్ అనేవాడు. ఇప్పుడు అలా లేకుండా చేశారన్నమాట. సో, అది బేసిక్ థింగ్. దాని ప్రకారం మీరు చదువుకుంటే అన్నీ మీకు కరెక్ట్‌నెస్ వచ్చేస్తాయి. ఓకే. డాక్ట్రిన్ కన్‌స్ట్రక్టివ్ నోటీస్ ఫర్ చార్జ్ రిజిస్ట్రేషన్ ప్రయర్ ఇన్ టైమ్. అదే మీకు ఇక్కడ చెప్తాడన్నమాట. దట్ మీన్స్ సెక్షన్ 26(c)(1). డాక్ట్రిన్ ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటండి? మీరు చేసేదంతా కూడా పబ్లిక్‌కి తెలియాలి. ఆ చార్జ్ క్రియేషన్స్, క్లెయిమ్స్ అయన్నీ కూడా వాళ్ళకి పబ్లిక్‌కి నోటిఫై అవ్వాలి. అదే ఇక్కడ చెప్తాం. సో, దిస్ వన్ సెక్షన్ 26(1) ఆఫ్ దట్ సర్ఫాసీ యాక్ట్. ఓకే. అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. దీని ప్రకారం కేస్ స్టడీస్ ఇచ్చాడు. కేస్ స్టడీస్‌కి చూడండి. కేస్ స్టడీస్ కూడా చెప్పేది కూడా అదే. నువ్వు జస్ట్ చార్జ్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన నీకు రైట్ అయిపోదు. చార్జ్ క్రియేట్ చేసుకొని వెంటనే అది ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాలి SARFAESI. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ప్రయారిటీ. ఆ రకంగా ఏంటంటే 2 కేస్ స్టడీస్ ఇచ్చాడు. 2 కేస్ స్టడీస్ జస్ట్ యూ సీ దట్ హౌ ఇట్ విల్ బి అనేది. ఓకే. దాని ప్రకారం యూ కెన్ డిసైడ్ దట్. ఓకే. విత్ దిస్ ఓవరాల్ సర్ఫాసీ అండ్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ తర్వాత వాళ్ళ ఫీచర్స్ అవన్నీ కూడా మనం వాస్ట్‌గా కవర్ చేసామండి. సో, దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఇన్ దిస్ లీగల్ మాడ్యూల్ సి. ఓకే. థాంక్ యూ.